ఎప్పుడు ఒకే విధంగా కాకుండా ఇలా పన్నీర్ కర్రీ చేసుకుంటే బాగుంటుంది. చపాతీలకు కానీ రైస్లో కానీ చాలా బాగుంటుంది. పన్నీర్ కర్రీ రెడీ చేసుకుందాం. ఇప్పుడు 2 టమాటాలు, చిన్న 2 ఉల్లిపాయలు, అల్లం ముక్క, వెల్లుల్లి, జీలకర్ర వీటిని మిక్సీ వేసి పేస్ట్లా చేసుకోవాలి. ఇది 200 గ్రాముల పన్నీర్ తీసుకున్నాను. తాలింపులోకి ఒక పెద్ద ఉల్లిపాయ ఇలాగా చిన్నగా తరిమి పెట్టాను. కొత్తిమీర, ఒక పచ్చిమిరపకాయ. ఇప్పుడు పన్నీర్లో మనం కొంచెం సాల్టు, కొంచెం కారం, కొంచెం పసుపు, కొంచెం గరం మసాలా వేసి బాగా కలుపుకొని పెట్టేసుకోవాలి. ఇలా కలిపి పెట్టాను కదా. ఇప్పుడు ఒక 2 నిమిషాలు ఇలా ఉంచి తర్వాత ఫ్రై చేసి తీసుకోవాలి. పెనం పెట్టాను. ఇప్పుడు ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసి తిప్పుకొని ఇప్పుడు మనం పన్నీర్కి మసాలా పెట్టాం కదా, వాటిని ఇలా వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ ఫ్రై చేయకూడదండి, గట్టి అయిపోతాయి. లైట్గా అన్నీ వేసి ఇలా ఫ్రై చేసి తీసుకొని తాలింపు వేసుకోవాలి. ఇలా ఫ్రై అయిపోయి పన్నీరు ఇప్పుడు తీసుకుందాం. అన్నీ ఇలా తీసుకొని ఇప్పుడు తాలింపు వేసుకుందాం. ఎక్కువ ఫ్రై చేయకూడదు. ఇప్పుడు అన్నీ తీసాం కదా, మరి ఇందులో కొంచెం ఆయిల్ ఉంది. ఇప్పుడు మనం కొంచెం ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని జీలకర్ర, కొంచెం ఆవాలు వేసి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. ఇవి బాగా బ్రౌన్ కలర్ వచ్చేందుకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిపోయి ఉల్లిపాయలు. ఇప్పుడు మనం పేస్ట్ చేసి పెట్టుకున్న ఆ ముద్దని వేసుకోవాలి. బాగా వేసి కలుపుకోవాలి. వాసన పోయేంత వరకు ఇలా కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక ఇప్పుడు సాల్ట్, రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి. పన్నీర్లో కూడా వేసాను కొంచెం కారం, కొంచెం పసుపు, కొంచెం గరం మసాలా వేసి బాగా కలుపుకొని ఇవి దగ్గర అయ్యేంత వరకు కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఇలా ఫ్రై చేస్తాము. ఇప్పుడు మనం తగ్గట్టు వాటర్ వేసుకోవాలి. కొంచెం గోరువెచ్చని వాటర్ వేసుకుంటే బాగుంటుంది. వేసి ఇలా కలుపుకొని ఇప్పుడు 2 నిమిషాలు ఇలాగా మూత పెట్టి ఉడికించాక పన్నీరు వేసుకున్నాం. తీసి చూద్దాం. ఇలా కొంచెం దగ్గర పడింది. ఇప్పుడు పన్నీరు వేసుకున్నాము. ఇలా పన్నీరు వేసుకొని కలుపుకొని ఒక 2-3 నిమిషాలు ఇలా ఉడికించి తీసుకోవాలి. ఇప్పుడు ధనియా పత్త, కొంచెం కస్తూరి మేతి
కొంచెం వేస్తాము. ఇలా మూత పెట్టి మూత తీసి ఇలా చూద్దాం. ఇంకా రెడీ అయింది పన్నీర్ కర్రీ.